ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలోనూ సేవల పంపిణీలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్ఫూర్తితో పనిచేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో ఉన్న జిల్లా ఇరిగేషన్ కాంపౌండ్ రైతు శిక్షణ కేంద్రంలో మంత్రి ఆధ్వర్యంలో డీఆర్సీ సమావేశం జరిగింది. గత డీఆర్సీ సమావేశంలో లేవనెత్తిన వివిధ అంశాలపై తీసుకున్న చర్యలను చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సత్యకుమార్ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియతో పాటు డీపీఆర్ల సత్వర రూపకల్పనపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. 2023-24 జీడీడీపీ 85,892 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 95,000కి తీసుకెళ్లడం జరిగింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టార్గెట్ గా 1,12,000 కోట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రాయోజిక పథకాలు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఉదాహరణకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గానీ, పీఎం సూర్యఘర్ గానీ, వ్యవసాయ రంగంలో కూడా ఈ పూర్తిగా దాదాపు మన రాష్ట్రంలో 90% గతంలో నిర్వీర్యమైపోయిన ఈ డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ బిందు సేద్యానికి ఇస్తున్న సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50%, రాష్ట్రం ఇస్తున్న 40% కలిపి వెనుకబాటులో ఉంటున్న వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం.